నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి మాకు తోడుగా నిలవండి కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి ఫోన్ పేకి గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం యెమెన్ నుంచి వచ్చిన ఒక కుటుంబం భారత్లోకి అక్రమంగా చొరబడింది ఆ కుటుంబాన్ని పాకిస్తాన్కో లేక గల్ఫ్ దేశానికో వెళ్లిపోవాలని బొంబాయి హైకోర్టు సలహా ఇచ్చింది భారతదేశంలో ఆశ్రయం ఇవ్వాలన్న ఆ కుటుంబ పిటిషన్ ని కోర్టు తిరస్కరించింది భారతదేశం ఉదార స్వభావాన్ని అవకాశంగా తీసుకోవద్దని హెచ్చరించింది ఖలీద్ గోమాయ్ మహమ్మద్ హసన్ అనే యెమెన్ జాతీయుడు తన భార్య కుమార్తెతో దశాబ్ద కాలం క్రితం భారతదేశానికి వచ్చాడు అతని వీసా గడువు పూర్తయిపోయిన తర్వాత కూడా ఇక్కడే ఉండిపోయాడు కొన్నాళ్ళుగా అతను భారత్లోనే స్థిరపడిపోయాడు పూణే పోలీసులు ఖలీద్ గోమాయ్ మొహమ్మద్ హసన్ ను దేశం విడిచిపెట్టి వెళ్లాలని నోటీసులు జారీ చేశారు ఆ ఉత్తర్వులపై అతను బొంబాయి హైకోర్టులో కేసేశాడు ఆ కేసును జస్టిస్ రేవతి మెహతే దేరే జస్టిస్ పృథ్వీరాజ్ చౌహాన్లతో కూడిన డివిజన్ బెంచ్ జూలై 31న విచారణకు స్వీకరించింది ఆ విచారణ సందర్భంలోనే నువ్వు పక్కనే ఉన్న పాకిస్తాన్కో లేదా ఏదైనా గల్ఫ్ దేశానికో వెళ్ళిపోవచ్చు భారతదేశపు ఉదార వైఖరిని అవకాశంగా తీసుకొని దుర్వినియోగం చేయొద్దు అని వ్యాఖ్యానించింది హసన్ తాను ఒక శరణార్థినని తనకు ఐక్యరాజ్య సమితి శరణార్థుల హై కమిషన్ యుఎస్హెచ్సిఆర్ ఇచ్చిన రెఫ్యూజీ కార్డు ఉందని వాదించాడు తనను దేశం నుంచి పంపించేయడం భారత రాజ్యాంగాన్ని ఐక్యరాజ్య సమితి నిబంధనలను ఉల్లంఘించడమే అంటూ వాదించాడు పైగా తాను ఆస్ట్రేలియా వెళ్లాలనుకుంటున్నానని ఆ మేరకు తనకు వెసులుబాటు కల్పించాలని కోరాడు అయితే కోర్టు పిటిషన్ వాదనతో ఏకీభవించలేదు భారతదేశం తమ పట్ల ఉదారంగా వ్యవహరిస్తుంటే దాన్ని అవకాశంగా తీసుకోవద్దని హెచ్చరించింది పొరుగునే ఉన్న పాకిస్తాన్లోనో లేదా ఏదైనా గల్ఫ్ దేశంలోనో ఆశ్రయం తీసుకునే అవకాశం ఉందని గుర్తు చేసింది ఖలీద్ హసన్ తన పిటిషన్లో తాను 10 ఏళ్ల నుంచి భారత్లోనే ఉంటున్నానని చెప్పాడు ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన విపత్కర పరిణామాలను యెమెన్ ఎదుర్కొంటోందని ఆ సంక్షోభం కారణంగా తాను స్వదేశాన్ని విడిచిపెట్టి వచ్చానని చెప్పాడు అక్కడ కొన్నాళ్లుగా నిరంతరం జరుగుతున్న అంతర్యుద్ధం కారణంగా 45 లక్షల మంది ప్రజలు ఆ దేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారని వివరించాడు నన్ను నా కుటుంబాన్ని బలవంతంగా యెమెన్ పంపించి వేస్తే నా కుటుంబంలోని అందరి ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు ఈ దేశం నుంచి నన్ను బహిష్కరించడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అన్నిటికీ మించి కనీస మానవ హక్కులను అతిక్రమించడే అని వాదించాడు అయితే హసన్ 2014 మార్చిలో విద్యార్థి వీసా మీద భారత్కు వచ్చాడు అతని భార్య మెడికల్ వీసా మీద 2015 మేలో వచ్చింది అతని వీసా గడువు 2017లో ఫిబ్రవరిలో ఆమె వీసా గడువు 2015 సెప్టెంబర్లోనే ముగిసిపోయింది అయినా కూడా ఇక్కడ ఉన్నారు వీసా ముగిసిపోయిన తర్వాత కూడా ఇక్కడ ఉండి పైగా మాట్లాడుతుంది ఏంటి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది తప్పు చేసి ఆ తప్పు వెలుగులోకి వచ్చేసరికి మానవ హక్కులు రాజ్యాంగ ఉల్లంఘనలు లేకపోతే ఐక్యరాజ్య సమితి అసలు నాకు అర్థం కాని విషయం ఇక్కడ ఏంటి అనంటే మరి వీళ్లకు వీసా గడువు అయిపోయినాక కూడా ఒక దేశంలో దొంగతనంగా బ్రతకడం తప్పు అనే విషయం అర్థం కాలేదా అలాంటి చట్టాన్ని అతిక్రమించిన వాళ్ళకు శిక్షలు పడతాయి అనేది తెలియదా భారతదేశానికి ఉదారవాదం ఎక్కువ శరణార్థులం అనేసరికి ఏం మాట్లాడదు మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకోవచ్చు అనే ఒక భావన నిజంగా ఈ కేసుకి సంబంధించి జడ్జిలు మాట్లాడిన వ్యాఖ్యలు మనందరం గుర్తుపెట్టుకోవాలి భారతదేశానికి ఉదారభావం ఎక్కువే అలా అని శరణార్థుల రూపంలో లేకపోతే వీసా మీద వచ్చేసి వీసా గడువు అయిపోయిన తర్వాత కూడా మేము ఈడే ఉంటాం అవసరమైతే మా హక్కుల కోసం పోరాడతాం ఏం రాబాయి ఈ దేశంలోకి వచ్చి ఈ దేశంలో వండుకుంటూ ఈరోజు హక్కులు మీవి అని బాధ్యతలు విస్మరిస్తున్న మిమ్మల్ని ఏం చేయాలా ఐక్యరాజ్య సమితి శరణార్థుల హై కమిషను వీళ్ళు ఇచ్చిన రివ్యూలు భారతదేశాన్ని పంపితే ఊకోము నిబంధనలు ఉల్లంఘించినట్టే నేను ఆస్ట్రేలియా వెళ్ళాలనుకుంటున్నా అప్పటిదాకా నాకు ఇక్కడ ఉండనియండి లేకపోతే మీరు మానవ హక్కులే ఉల్లంఘించినట్టు అని మాట్లాడుతున్నారు అని అంటే వాళ్ళ బుద్ధి ఎలా ఉంది మీ హక్కులే మీకు గుర్తొస్తున్నాయా భారతదేశంలో బ్రతుకుతున్న మీ బాధ్యతలు మీకు గుర్తు రావట్లేదా భారతదేశ రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టు కాదా యాజ్ పర్ వీసా టైం అయిపోయాక కూడా ఇక్కడ ఉండడం అనేది మమ్మల్ని ఏమంటారు మేము హక్కులు బాధ్యతలు అనగానే మేము ఒక వర్గానికి చెందింది కాబట్టి మైనారిటీలు మమ్మల్ని ఏమైనా చేసిందని మళ్ళీ ఒక సీన్ క్రియేట్ చేసేసి భారతదేశం మీద విష ప్రచారం చేయొచ్చు అనే మీ ఆలోచనలను ఏం చెయ్యాలి మానవ హక్కులను అతిక్రమించడమా నిజమే మానవ హక్కులను భారత్ అతిక్రమించుంటే ఈరోజు శరణార్థులుగా రోహింగ్యాలుగా భారతదేశం మీద పడి ఉంటున్న వాళ్ళను వాళ్ళ కథలు ఎప్పుడో సమాప్తం అయిపోయేవి అలా ఉండట్లేదు కాబట్టే ఇలా తయారైంది అసలు ఈయన చూడండి ఈయన కుటుంబానికి పూణే పోలీసులు ఏడాది మొదటి ఫిబ్రవరిలోనే ఏప్రిల్లో రెండోసారి నోటీసులు ఇచ్చిండ్రు ఆ నోటీసులు అందిన 14 రోజుల్లోగా దేశం విడిచిపెట్టి వెళ్ళాలి అయితే ఆస్ట్రేలియా వీసా వచ్చే వరకు కూడా భారత్లో ఉండాలంటూ పిటిషనర్లు చెప్తారట న్యాయస్థానాన్ని కానీ వాళ్ళ బాధల్ని కోర్టు ఒప్పుకోలేదట పిటిషనర్ భారత్ కాకుండా మరో 129 దేశాలకు వెళ్ళొచ్చని
పూణే పోలీసు వాదనతో ఏకీభవించింది. 129 కూడా మత ప్రాతిపదికన ఉన్న దేశాలు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ముస్లింల కోసం కొన్ని దేశాలు ఉన్నాయి. ఆడ బతకడానికి వీళ్ళకి నొప్పేందో నాకు అర్థం కావట్లేదు. ఈ దేశంలోనే ఎందుకు కావాలనుకుంటున్నారో అంతకంటే అర్థం కావట్లేదు. దానికి ఒప్పుకొని పిటిషనర్లు పోలీస్ చర్యల నుంచి రక్షణ కల్పించమని న్యాయస్థానాన్ని డిమాండ్ చేశారు. 15 రోజులకు మించి రక్షణ కల్పించలేమని కోర్టు కరాఖండిగా తేల్చేసింది. అలాగా ఆస్ట్రేలియా వీసా తతంగాన్ని పూర్తి చేసుకోవాలని సూచించింది. అయితే యోమెన్ దంపతులకు పుట్టిన కూతురి పరిస్థితి ఏంటని న్యాయస్థానం పోలీసుల తరపు అడ్వకేట్ ని ప్రశ్నించింది. భారత భూభాగంలో పుట్టినప్పటికీ ఆ సంతానం తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు భారతీయులైతేనే ఆ బిడ్డకు భారత పౌరసత్వం వస్తుందని అడ్వకేట్ వివరించారు. ఈ కేసులో తల్లిదండ్రులిద్దరూ యోమన్ భారతీయులు కాబట్టి వారి బిడ్డకు భారత పౌరసత్వం రాదని చెప్పారు. ఆ విషయంపై మరింత సమాచారం సమర్పించాలని న్యాయవాదిని కోర్టు కోరింది. ఈ వ్యవహారంపై విచారణను తదుపరి వారానికి వాయిదా వేసింది. ఈ కోర్టు తీర్పుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్.